వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఈ మధ్యకాలంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడిన మాటల్ని మనం వింటున్నాం. ఇథనాల్ వల్ల చాలా వెహికల్స్కి నష్టం జరుగుతోందని, దీనికి సంబంధించి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలి అంటూ కూడా కేజ్రీవాల్ మాట్లాడింది మనం చూసాం. ఇక 2023 కంటే ముందు తయారైన పాత వాహనాల్లో E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిసిన పెట్రోల్ వాడటం వల్ల ఇంజన్లు దెబ్బతింటున్నాయి, మైలేజ్ తగ్గుతుంది అంటూ మీడియా ముఖంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు ఆయన. అంతేకాదు ఆయన చెప్పింది ఏంటంటే, వాహన తయారీ సంస్థల ప్రతినిధులు ప్రైవేటుగా ఈ విషయాన్ని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం భయం వల్ల బహిరంగంగా చెప్పడం లేదని కూడా ఆరోపించారు. దీనికి సంబంధించి మారుతి సుజుకి కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి తెలిపిన వివరాలు ఏంటంటే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2,84,00,000 వాహనాల సర్వీసింగ్ డేటాను విశ్లేషించారు. ఇందులో E20 అంటే 20% ఇథనాల్ సర్టిఫికేషన్ లేని 1,50,00,000కు పైగా పాత వాహనాలు ఉన్నాయి. E20 ఇంధనం వల్ల ఎలాంటి తుప్పు పట్టడం, ఇంజన్ విడిభాగాలు దెబ్బతినడం లేదా మైలేజ్ తగ్గడం వంటి సమస్యలు లేవని డేటా స్పష్టంగా చెప్పిందని నిరూపించింది అని చెప్పారు. అంతేకాదు టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ కంట్రీ హెడ్ విక్రమ్ గులాటి ప్రకారం E20 ఇంధనాన్ని పాత మరియు కొత్త వాహనాలపై కఠినమైన సాంకేతిక పరీక్షలు నిర్వహించిన తర్వాతే మార్కెట్లోకి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. ఇక చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ వర్మ మాట్లాడుతూ E20 ఇంధనం వాడటం వల్ల ద్విచక్ర వాహనాలలో ఎలాంటి అదనపు సాంకేతిక లోపాలు లేదా ఇంజన్ దెబ్బతినే కేసులు నమోదు కాలేదని సర్వీసింగ్ డేటా ద్వారా ధృవీకరించారు. రాజకీయ వ్యాఖ్యలు లేదా అనామక సంభాషణలు కంటే కోట్లాది వాహనాల నుంచి సేకరించిన సర్వీసింగ్ డేటా మరియు ఇంజనీరింగ్ సాక్ష్యాధారాలే ప్రామాణికమని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇక E20 ఇంధనం సురక్షితమైందని ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా E20 అడ్డం పెట్టుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న కేజ్రీవాల్ బుద్ధిని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు ఎప్పటికీ మారరా? వీళ్ళ స్వార్థం కోసం దేశాన్ని ఎంతవరకైనా దిగజారిస్తారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.